హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది మావురి డిజిటల్ ఏజెన్సీ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కూడా కొత్త టాపిక్తో వచ్చాను. ఆ టాపిక్ పేరు ఏంటంటే ఎస్ఈఓ ఆడిట్. మన ఏ టూల్స్ యూజ్ చేసి ఎస్ఈఓ ఆడిట్ చేయాలో నేను ఈరోజు మీకు చెప్తాను. సింపుల్ టూల్ అండి, 500 URLs వరకు ఫ్రీగా ఇస్తుంది ఆ టూల్. సో ఆ టూల్ పేరు ఏంటంటే స్క్రీమింగ్ ఫాగ్. ఇప్పుడు ఎట్లా ఆడిట్ చేయాలి, ఏమి ఎర్రర్స్ ఫౌండ్ అవుట్ చేద్దాం, ఎట్లా ఉన్నది మన సైట్ ఆడిట్ అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. సో బిఫోర్ టాపిక్ వెళ్ళిపోయే ముందండి, యాజ్ యూజువల్ నా పేరు కాశీ విశ్వనాథం. నాకు 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది డిజిటల్ మార్కెటింగ్లో. సో నేను ఎస్ఈఓ ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను, అట్లాగే ఎస్ఈఓ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెయిల్ చేయండి, మెసేజ్ చేయండి, కాల్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నా నెంబరు. సో నేను వెంటనే కాకపోయినా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేనైతే మీకు రిప్లై ఇస్తాను. సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి, మన వర్డ్ ప్రెస్లోకి వెళ్ళిపోదాం. సో ఓకేనా, థ్యాంక్ యూ అండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఇది నా వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అండి. సో మీకు కూడా ఎలాంటి వెబ్సైట్ కావాలంటే చెప్పండి, నేను చేసిస్తాను. సో ఇది ఏంటంటే ఫ్రీ థీమ్స్, ఫ్రీ ప్లగిన్స్ అండి. పెయిడ్ టూల్స్ అయితే నేను యూజ్ చేయలేదు, చూసారు కదా. ఓన్లీ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, నో కోడింగ్ అండి. ఓకేనా, మీకు కూడా ఇలాంటి వెబ్సైట్ కావాలంటే చెప్పండి, నేను చేసిస్తాను. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఏంటంటే మనం ఎస్ఈఓ ఆడిట్ చేస్తాం ఈరోజు. ఎస్ఈఓ ఆడిట్ ఎట్లా చేయాలని నేను చెప్తాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, టూల్ ఏంటంటే ఎస్ఈఓ టూల్కి ఎస్ఈఓ ఇది మర్చిపోయాను. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఇది నా వెబ్సైట్ అండి. మీకు ఇలాంటి వెబ్సైట్ కావాలంటే చెప్పండి, చేసిస్తాను. ఇది జస్ట్ ఫ్రీ థీమ్స్, ఫ్రీ ప్లగిన్స్తోనే చేశాను. పెయిడ్ టూల్స్ అయితే ఏమి యూజ్ చేయలేదు. వితౌట్ కోడింగ్ అండి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. మీకు ఏమన్నా ఇలాంటి వెబ్సైట్ కావాలంటే చెప్పండి, నేను చేసిస్తాను. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మనం ఇప్పుడు ఈరోజు ఎస్ఈఓ ఆడిట్ ఎట్లా చేయాలనేది చెప్తాను. సో ఏంటంటే ఆ టూల్ పేరు వచ్చి ఎస్ఈఓ స్క్రీమింగ్ ఫాగ్ అండి. సో ఇదేంటంటే స్క్రీమింగ్ ఫాగ్ 500 URLs వరకు మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మనం డౌన్లోడ్ చేసుకుని మన డెస్క్‌టాప్ మీద పెట్టుకున్నామంటే విండోస్, మ్యాక్, లినక్స్‌లో కూడా మనకి అవైలబిలిటీ ఉంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసానండి. సో ఇప్పుడు నేను ఆ టూల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మీరేందంటే జీమెయిల్‌తో లాగిన్ అవ్వండి. ఆటోమేటిక్‌గానే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్ వస్తది. ఆ డౌన్లోడ్ చేశారంటే మీకు ఇన్‌స్టాల్ అయితుంది మీ డెస్క్‌టాప్ మీద. సో దెన్ వీ హావ్ టు ఓపెన్ ది స్క్రీమింగ్ ఆఫ్ యాప్ అండి. సో ఓపెన్ అయితుంది. సో నేను నా యూఆర్ఎల్ అనేది కాపీ చేస్తాను. ఇందులో కొన్ని నేను రిమూవ్ చేసేసాను. ఆ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. కొన్ని మిస్ చేశాను, అది చూద్దాం. ఒక్క నిమిషం, ఓపెన్ అయిందండి. సో ఇట్లా మీకు డాష్‌బోర్డ్ కనబడుతుంది. మీ క్లయింట్స్ వెబ్‌సైట్ కైనా, మీ వెబ్‌సైట్ కైనా మనం ఎస్ఈఓ ఆడిట్ అనేది చేస్తాం. ఏవైనా ఎర్రర్స్ మనకు తెలియని ఎర్రర్స్ ఉన్నాయనేది మనం ఇందులో ఫైండ్ అవుట్ చేద్దాం. సో నేనైతే కొన్నైతే రిమూవ్ చేశాను. అవేందనేది చూద్దాం. జస్ట్ కాపీ చేయండి ఆ యూఆర్ఎల్. ఇక్కడ పైన ఉంది కదా, దాని మీద పేస్ట్ చేయండి. జస్ట్ రన్ చేయండి, స్టార్ట్ చేయండి. మీకు ఒక 2 మినిట్స్‌లోనే రన్ అయితుంది. ఇగో క్రౌలర్ అయితుంది. మన వెబ్‌సైట్‌నంతా రీడ్ చేస్తుంది. 100% అయిపోయాక మనకి ఎర్రర్స్ ఏమున్నాయి ఏందనేది మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉంటాయండి. 500 URLs వరకు ఫ్రీ. సో నో నీడ్ టు బాదర్ అబౌట్ దట్ వన్. ఓకేనా, మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేద్దాం. సో దాన్ని బట్టి మనం మన వెబ్‌సైట్‌ని అప్డేట్ చేసుకుంటే సరిపోతుందనమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ 62, 67, 70 లోడ్ చేస్తుందండి. ఓకే, 2 more minutes. 90. డన్. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఎన్ని యూఆర్ఎల్స్ పొందిందంటే ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ 244 అరౌండ్ 500 యూఆర్ఎల్స్ వరకు మనకి ఫ్రీ.
సో, ఓకేనా. ఇందులో మీకు ఇంటర్నల్ ఉంటుంది, ఎక్స్‌టర్నల్ ఉంటుంది. ఎక్స్‌టర్నల్ అంటే మన బ్యాక్ లింక్స్ అండి. నేను ట్విట్టర్ ఇచ్చున్నాను, ఫేస్‌బుక్ ఇచ్చినాను, పింట్రెస్ట్. సో, ఇందులో గూడా మనకి చూపిస్తుందండి అది. ఓకేనా. సో, ఎర్రర్‌లు ఎట్లా ఉన్నాయని నేను చెప్తాను. సో, ఇప్పుడు మనం ఓవరాల్‌గా ఇదండి. సో, ఇప్పుడు మనం ఇష్యూస్‌లో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎర్రర్స్ అనేది చూపిస్తుంది. సో, ఏ ఎర్రర్స్ మిస్ అయిననేది మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఇప్పుడు నాకు మిస్ అయిందేంటంటే హెచ్1 మిస్ అయింది. ఇమేజెస్ ఆల్ టెక్స్ట్ ఇమేజ్ మిస్ అయింది. అండ్ ఇదేంటంటే మా ఆల్ టెక్స్ట్ ఇమేజ్ ఆల్సో కూడా మిస్ అయింది. మిస్సింగ్ ఆల్ ట్రిబ్యూట్ అండ్ మిస్సింగ్ ఆల్ టెక్స్ట్ ఒకటి మిస్ అయింది. సో, అవేందనేది మనం ఇప్పుడు చూద్దాం. సో, హెచ్1లో ఏవేవి మిస్ అయినాయంటే ఈ పేజెస్ అనేవి మిస్ అయ్యాననమాట. ఏంది బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, బ్యాక్ లింక్స్, పోర్ట్‌ఫోలియో ఇవన్నీ హెచ్1 మిస్ అయినాయండి. ఆల్ట్ ఆల్ట్ అట్రిబ్యూట్ వచ్చి ఈ 2 అయితే మిస్ అయినాయి. ఆల్ టెక్స్ట్ ఇమేజెస్ వచ్చి ఇవి 3 అయితే మిస్ అయినాయి. సో, ఇప్పుడు మనం హెచ్1 ఏందో చూద్దాం. ఇదేందనేది చూద్దాం. పోర్ట్‌ఫోలియో లేకపోతే క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎస్‌ఈఓ దీన్ని ఇప్పుడు మనం రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ది న్యూ బ్రౌజర్ అని క్లిక్ చేసినామంటే ఇక్కడ మనకి ఓకే. బాగానే ఉందండి కంటెంట్. ఇందులో ఏదో మిస్ అయింది. సో, ఇలా కూడా మనం పర్టిక్యులర్ పేజ్‌ని మనం ఆడిట్ చేయొచ్చు. అండ్ లేకపోతే మెటా క్లిక్ అనే ఒక టూల్ అనేది మీరు ఎక్స్‌టెన్షన్ చేసుకున్నారంటే సరిపోతుంది. లేకపోతే ఎస్‌ఓ క్విక్ అని ఉంటుంది. దాన్ని కూడా మీరు ఎక్స్‌టెన్షన్ చేసుకున్నారంటే మీకు ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఇందులో ఏది మిస్ అయిందో కూడా నేను దీంట్లో కూడా చెక్ చేస్తాను. ఇక్కడ టైటిల్ వచ్చి 76 క్యారెక్టర్స్ ఉన్నాయండి. మన టైటిల్ వచ్చి ఇట్ షుడ్ బి 55-60 క్యారెక్టర్స్ ఓన్లీ. సో, ఇక్కడ చూసారు కదా! హెచ్1 ఇక్కడ దీంట్లో కూడా హెచ్1 అనేది మిస్ అయిందని చూపిచ్చింది. సో, ఇక్కడేందంటే టైటిల్ కూడా లాంగ్ టైటిల్ అండి. మనం ఇంత టైటిల్ ఇవ్వకూడదు. సో, దీన్ని కూడా మనం సాల్వ్ చేయాలి. అండ్ హెచ్1 కూడా మనకు మిస్ అయింది. సో, ఆ విధంగా మనం ఒక్కొక్క టూల్‌ని ఒక్కొక్క యూఆర్ఎల్‌ని మనం చూడొచ్చు. ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ ఇందులో కూడా మిస్ అయినట్టుంది. ఓపెన్ ది న్యూ బ్రౌజర్. సో, ఇందులో కూడా వెళ్ళిన తర్వాత సో, ఇక్కడికొచ్చి చూద్దాం. ఇగో ఇక్కడ చూసారా 95 క్యారెక్టర్స్ ఉంది. ఇక్కడ హెచ్1 మిస్ అయింది. సో, ఈ విధంగా మనం ఎస్‌ఈఓ ఆడిట్ అనేది చేస్తామండి. ఇండివిడ్యుయల్‌గా పేజెస్ చేయొచ్చు. లేకపోతే ఓవరాల్ మన టెక్ విస్ పేజ్‌ని గూడా మనం హోమ్ పేజ్‌ని గూడా మనం చేయొచ్చు. సో, ఇది ఎస్‌ఈఓ మెటా క్లిక్ అండి. చూసారా? ఇప్పుడు ఇది టైటిల్ వచ్చి 38 క్యారెక్టర్స్ బాగునుంది. డిస్క్రిప్షన్ బాగుంది. హెచ్1 కూడా ఇచ్చేసాననమాట. సో, ఈ విధంగా మనం చేయొచ్చు. ఇందులో ఇంకా ఏమున్నాయి ఎర్రర్స్? ఇవండి మొత్తం టోటలు. ఇవన్నీ నేను మిస్ చేశాను. సో, ఏందంటే ఎర్రర్స్ ఫౌండ్ ఔట్ జేయాలి ఏందనేది మీకు చూపించాలని నేను మోడిఫికేషన్స్ చేశాను. సో, ఈజీగా స్క్రీమింగ్ ఫాగ్ అనేది ఫౌండ్ ఔట్ చేసేసింది. సో, ఓకేనా. ఇదేందంటే ఆల్ టెక్స్ట్ ఇమేజ్ అయితే మిస్ అయింది. అవేందనేది చూద్దాం. ఇక్కడొచ్చి ఆల్ట్ ఇమేజెస్ మిస్సింగ్ ఆల్ ట్రిబ్యూట్. సో, ఇదేందంటే చూద్దాం. ఓపెన్ ది న్యూ బ్రౌజర్. సో, ఇదండి. దీనికి నేను ఆల్ టెక్స్ట్ ఇవ్వలేదు. సో, అదొకటి మిస్ అయింది. సో, ఇదేంది ఇది లోగో. లోగో కూడా ఏదో మిస్ అయిందండి. డిజిటల్ ఏజెన్సీ లోగో. సో, ఇంకేమి మిస్ అయినాయి. ఆల్ టెక్స్ట్ ఇమేజెస్ ఇందులో గూడా ఇదేందనేది చూద్దాం. ఓకే. ఆహా! ఓకే. గాట్ ఇట్. ఇదొచ్చి మనం ఓపెన్ చేయగానే నా వెబ్‌సైట్ చేయగానే మీకిట్లా డిస్‌ప్లే అయితుంది. దీని లోగో గూడా నేను మిస్ చేసినట్టున్నా. సో, అది గూడా. ఈ విధంగా మనం అన్నీ చేయొచ్చు. సైట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది? ఏందనేది. ఓకేనా? ఇప్పుడు మీరిక్కడ చూసినారంటే ఈ ప్రతి ఆప్షనల్ మీరు చూడండి. హెచ్1 ట్యాగ్ ఏమైనా మిస్ అయినాయా? లేదా? అనేది మీరు చెక్ జేయాలి. సో, ఈ విధంగా మనం హెచ్2 ఏమన్నా ఎన్నిచ్చినాము? ఏంది? అనేది చూడాలి. కంటెంట్ ఎలా ఉంది? వర్డ్ కౌంట్ ఎంతుంది? అవి ఏవేవున్నాయి? అనేది మీరు ఇందులో ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా? చూసారు గదా! ఇమేజెస్ ఈ 3 ఓకే. కానికల్ ట్యాగ్ ఏమైనా ఇచ్చామా? కానికల్ ట్యాగ్ అంటే ఐడియా ఉంది గదండీ! ఓకేనా. డూప్లికేట్ కంటెంట్‌ని రెక్టిఫై చేయడానికి కానికల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో, బెటర్ ఉండేదాన్ని అది డిస్‌ప్లే చూపిస్తుంది. అది నేను తర్వాత క్లాస్‌లో చెప్తాను. కానికల్ ట్యాగ్ అంటే ఏందనేది. చూసారా పేజ్ టైటిల్స్ మొత్తం యూఆర్ఎల్స్ ఎన్నున్నాయి, రెస్పాన్స్ కోడ్ ఏంది, పాగినేషన్ అంటే ఏంది, ఓకేనా. ఇవన్నీ మీరు ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా. ఇంటర్నల్ లింక్స్ ఇక్కడ గూడా మీరు చెక్ జేసుకోవచ్చు. ఇమేజ్‌లో ఏమున్నాయి, ఏంది మిస్ అయినియి మొత్తం అంతా మీకు ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చండి. సింపుల్ అండి. జస్ట్ స్క్రీమింగ్ ఫాగ్ అని మీరు టైప్ చేసి దాంట్లో లాగిన్ అవ్వి మీరు డెస్క్‌టాప్ మీద డౌన్‌లోడ్ చేసుకున్నారంటే ఆటోమేటిక్‌గానే ఓపెన్ అయిపోతుంది. సో, ఇది అప్ టు 500 యూఆర్ఎల్స్ వరకు ఫ్రీగా ఇస్తదండి. ఓకేనా. సరే మనం ఇంకొకటి వెబ్‌సైట్ చూద్దాం. నా క్లయింట్స్ వెబ్‌సైటు. ఓకేనా. నా క్లయింట్ వెబ్‌సైట్‌ని ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే. దిస్ ఈస్ ద వెబ్‌సైట్. ఓకే. సో, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా. సో, నేను దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇస్తున్నా. నా క్లయింట్స్ వెబ్‌సైట్ అండి ఇది. చూద్దాం ఎట్లా ఉంటదో.
ఓకే. ఇది అయిపోయిందండి. సో, ఇక్కడ ఓవర్ వ్యూ చూద్దాం. మొత్తం ఎంతున్నది ఏందనేది. ఇష్యూస్ కూడా ఇందులో ఏమున్నాయంటే, ఓకే. ఆల్ టెక్స్ట్ ఇమేజ్ మిస్ అయింది. ఇది కోడ్ ఏదో మిస్ అయింది 4 హెచ్1 కూడా మిస్ అయింది. హెచ్1లో ఇవన్నీ మిస్ అయినాయండి. సో, నేనిప్పుడు దీన్నంతా ఆడిట్ జేసినాను. సో, నేను ఒక్కొక్క పేజ్‌ని చేసి చెక్ జేసి అప్డేట్ జేయాలి. ఓకేనా? సో, ఇదండి. ఈ విధంగా మనం మన ఎస్‌ఈఓ ఆడిట్‌ని, మన వెబ్‌సైట్‌ని, మన క్లయింట్స్ వెబ్‌సైట్‌ని ఈ విధంగా చెక్ జేసి ఎస్‌ఈఓ రిజాల్వ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్‌గానే మన వెబ్‌సైట్ అనేది ర్యాంక్ అయితుంది. మన పేజెస్ అనేవి ర్యాంక్ అయితది వితిన్ ది 2-3 మంత్స్. బట్ వి హావ్ టు ప్రొవైడ్ ది నంబర్ ఆఫ్ బ్యాక్ లింక్స్. బ్యాక్ లింక్స్ కూడా ఇవ్వాలి. ఒకేసారి 50, 60 బ్యాక్ లింక్స్ కాకుండా డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళండి. 10, 15, 20 ఆ విధంగా చేసుకుంటే మనది గూగుల్ అనేది లైక్ చేస్తుంది. ఒకేసారి మీరు 50-60 బ్యాక్ లింక్స్ ఇచ్చారంటే దాన్ని స్పామీగా కన్సిడర్ చేస్తుంది. సో, ఓకేనా? సో, అట్లాగా మీరు ఎస్‌ఈఓ ఆడిట్ జేసి మీ పేజ్ అనేది ర్యాంక్ జేసుకోండి. ఈజీగా అయితుంది. మన ఎస్‌ఈఓ ప్రొఫెషనల్స్. సో, మనం ఖచ్చితంగా అట్‌లీస్ట్ 2-3 అవర్స్ హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మన పేజెస్, మన వెబ్‌సైట్ మనకి లీడ్స్ అనేది వస్తుంది. ఓకేనా? నేను ఫేస్‌బుక్ యాడ్స్ కూడా రన్ చేశానండి. ఇదిగోండి నా ఫేస్‌బుక్ యాడ్స్ ఇందులో ఉంది. సో, మీకు గూడా ఫేస్‌బుక్ యాడ్స్ ఏమన్నా రన్ చేయాలంటే చెప్పండి. నేను రన్ చేస్తాను. జస్ట్ నేను 3 క్యాంపెయిన్స్‌నే రన్ చేశానండి. అందులో నేను అరౌండ్ 1700 స్పెండ్ చేసినాను. నాకు అరౌండ్ 34 లీడ్స్ అయితే వచ్చినాయి. ఓకే. 33 1 క్యాంపెయిన్‌లొచ్చింది. లీడ్ జనరేషన్‌లో 1 క్యాంపెయిన్‌దొచ్చింది. సో, టోటల్ 34 అండి. మీకు గూడా ఇలాంటి క్యాంపెయిన్స్ రన్ చేయాలంటే చెప్పండి. నాకిందులో 30 కన్వర్టెడ్ అయినాయి. సో, నేను అందరికీ సర్వీస్ చేస్తున్నాను. నాకు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో, మీకు గూడా ఇలాంటివి కావాలంటే చెప్పండి. నేను చేసిస్తాను. మీకెలాంటి డౌట్స్ వచ్చినా గూడా నాకు చెప్పండి. నేను క్లియర్ జేస్తాను. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ comment if you are interested my tutorials and my classes and everything. Thank you.